నమస్కారం, జై శ్రీరామ్. ఒక టాపిక్ మీద నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఏదో రీసెర్చ్ చేస్తూ ఉంటే నాకు కొన్ని టాపిక్స్ మీద మాట్లాడాలనిపించింది. అందులో ఒక టాపిక్ ఇల్లెజిటిమేట్ చైల్డ్. సారీ నేను ఇది గురించి మాట్లాడుతున్నందుకు. ఇప్పుడున్న సమాజంలో సిచ్యువేషన్స్లో దీని గురించి మాట్లాడాల్సి వస్తుంది. చాలామంది లివింగ్కి ఫేవర్గా మాట్లాడుతున్నారు, లేకపోతే చాలామంది పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని కంటున్నారు. కానీ దాని ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది, ఎలా పడుతుంది అనేది వాళ్ళు ఆలోచించలేకపోతున్నారు. మీరు మీ శారీరక వాంఛ తీర్చుకోవడానికి మీరు కలుస్తారు. కలిసినప్పుడు దాని ఫలితంగా మీకు పిల్లలు పుట్టారనుకోండి, మీరు బాగానే ఉంటారు, మీ శారీరక వాంఛ తీరుతుంది, దాని ఫలితంగా మీరు ఒక బై ప్రోడక్ట్ని మీరు పుట్టించడం జరుగుతుంది. కానీ ఒక విషయం తెలుసా, ఆ పిల్లల్ని సమాజం ఎలా మాట్లాడుతుందో మీకు తెలుసా? టు హెల్ప్ విత్ ద సొసైటీ మీరు అనొచ్చు, కానీ పసి మనసు ఎంత గాయపడుతుంది అనేది మీకు తెలుసా? చిన్న వయసులో వాళ్ళని ఎవరో నువ్వు ఒక బాస్టర్డ్వి, లేకపోతే నువ్వు ఒక ఇల్లెజిటిమేట్ చైల్డ్వి అని అంటూ ఉంటే, ఆ బాస్టర్డైజ్ చైల్డ్ అని మాట్లాడుతూ ఉంటే, అసలు ఇంకొక పాయింట్ చెప్పాలి అంటే ఆ ఈడు పిల్లలే వాళ్ళని అంటూ ఉంటారు అనమాట. అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి ఎంత బాధగా ఉంటుంది. ఆ ఏజ్లో పడిన ఇంప్రెషన్ ఇంకెప్పటికీ చెరిగిపోదు. అలా జరగకపోవడం వల్ల వాళ్ళ మానసిక స్థితి ఎంతలా డౌన్ ఫాల్ చేరుతుంది, ఎంత ప్రభావితం అవుతుందని మీకు ఏమైనా తెలుసా? ఇప్పుడు పెళ్ళయి డివోర్స్ అయితేనే పేరెంట్స్ అటెన్షన్ లేక పిల్లలు పాడైపోతున్నారు. క్రిమినల్స్గా కూడా మారిన సందర్భాలు ఉన్నాయి. అండ్ పేరెంట్స్ లవ్ లేక వాళ్ళు చాలా డిప్రెస్ అయిపోతున్నారు. అలాంటిది అసలు పెళ్ళి అనే బంధం లేకుండా మీరు పిల్లల్ని కనేసి సమాజం మీద వదిలేస్తే వాళ్ళని అనే మాటలు ఎంతవరకు వెళ్తాయో మీకు తెలుసా? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి, ఇది రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. మహేష్ భట్ అనే ఫిల్మ్ మేకర్ చాలా మందికి తెలుసు కదా. ఆ మహేష్ భట్ అనే ఆయన సొంతంగా చెప్పుకున్నాడు, పెద్దయ్యాక చెప్పుకున్నాడు, నేను ఒక బాస్టర్డ్ చైల్డ్ ఆఫ్ ఎ సింగిల్ ముస్లిం మదర్ అని ఆయనే చెప్పుకున్నాడు. కానీ చిన్నప్పుడు ఆయన ఎన్ని మాటలు పడ్డాడో తెలుసా? అండ్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఫాదర్ ఏ తప్పు చేశాడో దాని నుంచి నేర్చుకోకుండా అతను కూడా అలాంటి తప్పులే చేశాడు. ఇద్దరిని పెళ్లి చేసుకోవడం, పెళ్లిలో ఉండగానే ఇంకొకరితో అఫేర్ నడపడం, ఆమె పర్వీన్ బాబీ అనే యాక్ట్రెస్ మానసికంగా దౌర్బల్యంగా ఉంటే ఆమెను వదిలేసి ఆమె వృత్తికి పరోక్షంగా కారణం అవ్వడం, ఇలాంటి పనులన్నీ చేసిన మహేష్ భట్ లైఫే మనకి ఉదాహరణ. మహేష్ భట్తో పాటు ఇంకొక 5 పిల్లల్ని పుట్టించాడండి వాళ్ళ నాన్న పెళ్లి చేసుకోకుండా. నానాభాయి భట్ ఉర్ఫ్ యశ్వంత్ భట్ ఉర్ఫ్ బటుక్ భట్. దీని మీద బాలీవుడ్లో జఖమ్ అని ఒక సినిమా వచ్చింది, నామకరణ్ అని ఒక సీరియల్ కూడా వచ్చింది. దాంట్లో ఆ పిల్లని చూడండి, ఆ సీరియల్ ఆ పిల్లని చూడండి, వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో సొసైటీతో గెలవలేక అనేది మీకు తెలుస్తుంది. వాళ్ళని అందరూ ఎవరు ఆడించుకోరు, ఒక బర్త్డే పార్టీకి పిలవరు, ఒక స్కూల్ ఫంక్షన్స్లో మీ పేరెంట్స్ రాలేదు అని చెప్పి మాట్లాడతారు, మీ అమ్మ ఎవరితోనో ఉందిరా అని చెప్పి మాట్లాడతారు. ఆఖరికి తన వయసులో ఉన్న వాళ్ళు కూడా నిందిస్తారు. అలాంటి సిచ్యువేషన్స్లో మీరు పెట్టడం అవసరమా? మై బాడీ మై చాయిస్, మై లైఫ్ మై చాయిస్ అనడం కాదు. సొసైటల్గా ఎన్ని రిపర్కుషన్స్ ఉంటాయి, ఎన్ని పర్యవసానాలు ఉంటాయి, ఇవన్నీ ఆలోచించి మీరు ప్రవర్తించండి. జై శ్రీరామ్.